Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the June current affairs. So last session lo last question వరకు చూసాం. So ఈ రోజు session లో let us try to complete some more questions. So which US state has become the first to impose a dedicated climate change tax on tourists to raise funds for environmental protection and climate resilient projects? సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా ఇన్ జనరల్ గా గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఓకే ఇలాంటి ఫార్మాట్స్ లో కొంచెం అడగడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే సో లెట్ us see which particular యుఎస్ స్టేట్ అంటే ఇట్ ఈస్ హవాయ్. ఓకే, సో హవాయ్ has introduced the first dedicated climate change tax. ఓకే, టార్గెటింగ్ టూరిస్ట్స్. సో అంతకంటే ఇంత డీటెయిల్డ్ గా అవసరం లేదు, ట్యాక్స్ పర్సంటేజ్ అవన్నీ అవసరం లేదు. కానీ హవాయ్ ఇస్ ద ఫస్ట్ యుఎస్ స్టేట్ టు లెవీ ఏ క్లైమేట్ చేంజ్ ట్యాక్స్. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మోయ్ వైల్డ్ ఫైర్ ఇన్ 2023. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీసెంట్ గా జరిగిన వైల్డ్ ఫైర్ మోయ్ వైల్డ్ ఫైర్ 2023లో సో మెనీ పీపుల్ 1 or 2 people డెస్ట్రాయిడ్ అదంతా. దానివల్ల ఈ క్లైమేట్ చేంజ్ ట్యాక్స్ అనేది పెట్టడం జరిగింది. సో విచ్ అంటే మనకి హవాయ్, ఓకే, యునైటెడ్ స్టేట్స్, దానిలో పర్టికులర్ గా హవాయ్. సో క్లైమేట్ చేంజ్ ట్యాక్స్ is a novel levy designed to raise funds for combating environmental impacts. Wildfires and shoreline erosion are major climate risks affecting Hawaii's natural environment and tourism industry. సో ఇన్ జనరల్ గా మనకు కూడా ఎక్కడైతే ఓషన్ అంటే కోస్టల్ ఏరియాస్ అవి ఉంటాయో అక్కడ ఈ షోర్ లైన్ ఎరోజన్ అనేది మనకు కూడా వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్. సో ఇవన్నీ కూడా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్ గా మనం చదువుతూ ఉంటాం. సో టూరిజం ట్యాక్సెస్, హరికేన్ క్లిప్స్ ఎక్సెట్రా. సో ఫైర్ బ్రేక్స్ ఆర్ క్లియర్డ్ ఏరియాస్ దట్ హెల్ప్ స్టాప్ ది స్ప్రెడ్ ఆఫ్. అంటే ఒక లార్జ్ ఏరియా మధ్యలో ఒక స్ట్రిప్ మనం తీసేస్తే వెజిటేషన్, ఫైర్ అక్కడతో ఆగిపోతుంది అనమాట, ఫర్దర్ గా మూవ్ అవ్వకుండా. సో ఫైర్ బ్రేక్స్, హరికేన్ క్లిప్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇన్ జనరల్ గా మనం మెజర్స్ టు మిటిగేట్ natural disasters లో కూడా మనం రాసుకోవచ్చు. సో విచ్ న్యూ COVID-19 vaccine made by Moderna has been approved by the US FDA with specific usage limits? So this new COVID-19 vaccine made by Moderna is mNEXSpike. Okay, option 3 mNEXSpike. So mNEXSpike అనేది న్యూ COVID-19 వ్యాక్సిన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. Approved limits is used to adults age 65 and older and individuals age 12 to 64. So 12 years కంటే తక్కువ వేయకూడదు. ఓకే, సో ఈ స్పైక్ వ్యాక్స్ అనే వ్యాక్సిన్ ఫర్ పీపుల్ ఏజ్ బిట్వీన్ 6 months and older. ఓకే, సో జస్ట్ ఇంత డీటెయిల్ గా అవసరం లేకపోయినప్పటికీ సో స్పైక్ వ్యాక్స్ ఈజ్ మోడర్నాస్ ఎగ్జిస్టింగ్ COVID-19 వ్యాక్సిన్. ఓకే, ఫర్ ఏజెస్ 6 and 12. నోవావాక్స్ ఈజ్ అ కంపీటింగ్ కోవిడ్ వ్యాక్సిన్ విత్ సిమిలర్ FDA యూస్. సో ఈ వ్యాక్సిన్స్ అన్ని రఫ్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇండియాలో మనం ఆల్రెడీ చూసాం కదా, ఇండియన్ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ కొన్ని, ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్, వీటిలో ఏవైతే మనకి ఇండియన్ లేటెస్ట్ గా కూడా ఇంకోటి ఏదో నేజల్ అంటే నోస్ ద్వారా ఇచ్చే ఒక వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఈ స్పైక్ వ్యాక్స్, నోవావాక్స్ అండ్ లేటెస్ట్ వన్ ఇస్ mNEXSpike. ఈ mNEXSpike అనేది ఇట్ హాస్ బీన్ అప్రూవ్డ్ బై ద US విత్ స్పెసిఫిక్ యూసేజ్ లిమిట్స్. సో అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో మనకు అడుగుతుంటారు. హూ టుక్ చార్జెస్ ద 18th కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ కమాండ్, ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ జాయింట్ సర్వీసెస్ ఆపరేషనల్ కమాండ్ ఇన్ June 2025. సో అండమాన్ అండ్ నికోబార్ లో ఇట్స్ ఆల్సో పాయింట్ టు బి రిమెంబర్డ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ జాయింట్ సర్వీసెస్ ఆపరేషనల్ కమాండ్. ఓకే, సో లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా. ట్రై టు రిమెంబర్ దట్. అలాంటివి అడుగుతుంటారు. ఓకే, అపాయింట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. సో లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా టుక్ చార్జ్ as the 18th commander in chief of the Andaman and Nicobar Command, CIN. He is the first chief of defense intelligence elevated to rank of commander in chief etc. సో ప్రీవియస్ అదంతా అవసరం లేదు. సో ఆయన గురించి అంత డెప్త్ లో అవసరం లేదు. సో ఇన్ జనరల్ మనం చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఈజ్ ఇండియాస్ ఓన్లీ జాయింట్ సర్వీసెస్ ఆపరేషనల్ కమాండ్. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా కలిపి ఉంటాయి. సో జాయింట్ సర్వీసెస్ కమాండ్, ఆర్మీకి సపరేట్ హెడ్ ఉంటారు మామూలుగా, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ మధ్యన మనకి థియేటర్ కమాండ్స్ అని, ఈ జాయింట్ మిలిటరీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ టైప్, ఇవన్నీ కూడా రీసెంట్ గా వచ్చి మనం చూసాం. ఓకే, సో ANC is the India's first and only joint services operational command integrating Army, Navy, Air Force, Coast Guard.
ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఆ జాయింట్ కమాండ్ లో ఏమేమి ఉన్నాయంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు కోస్ట్ గార్డ్ కూడా ఉంది. సో డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఓవర్సీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్, పరమ విశిష్ట సేవా మెడల్ అండ్ అతి విశిష్ట సేవా మెడల్ ఆ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఫర్ డిస్టింగ్విష్ సర్వీస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. సో ఇలాంటి మెడల్స్ రెండు ఉన్నాయని రఫ్ గా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. నార్మల్ గా మనం పరమవీర చక్ర ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఓకే, అలా కాకుండా పరమ విశిష్ట సేవ అండ్ అతి విశిష్ట సేవ ఇలాంటి రెండు మెడల్స్ ఉన్నాయి. సేనా మెడల్ ఈజ్ అవార్డెడ్ ఫర్ గ్యారంటీ ఆర్ డిస్టింగ్విష్ సర్వీస్ ఇన్ ద ఆర్మీ. సో ఆర్మీలో సేనా మెడల్ ఇస్తారు. సో ఆల్సో పిహెచ్డి ఫోకస్డ్ ఆన్ చైనా డిఫెన్స్ మోడర్నైజేషన్ రిఫ్లెక్టింగ్ హిస్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎనీవే. సో ఎనీవే రిమెంబర్ లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా. సో ద కీర్ భవానీ మేళా ఈ సెలబ్రేటెడ్ అట్ ద ష్రైన్ ఆఫ్ విచ్ సిటీ. సో మనకి ఫెస్టివల్స్, టెంపుల్స్ ఇవి కూడా ఉన్నాయి సిలబస్ లో. సో కీర్ భవానీ మేళా ఈ సెలబ్రేటెడ్ అట్ ద ష్రైన్ ఆఫ్ విచ్ డైటీ. సో దట్ ఈస్ రజ్ఞాదేవి. సో కీర్ భవానీ మేళా is to be celebrated with traditional fervor at Mata Rajna Devi shrine. So Kheer Bhavani is a religious festival in Jammu and Kashmir. Okay. So Jammu and Kashmir కూడా రీసెంట్ గా న్యూస్ లో ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఓన్లీ. So it is held at the Mata Rajna, okay, Rajna Devi shrine at Tulmula, Ganderbal district. It is important to the Kashmiri Pandit community. Okay. The Mela is known for communal harmony and brotherhood. Devotees offer kheer, ante kheer ante rice తోటి చేసిన పాయాసం to the goddess. It is surrounded by chinar trees and a sacred spring. సో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్ భవానీ మేళా అనే ఫెస్టివల్ అండ్ ద డైటీ ఈజ్ రజ్ఞాదేవి. ఆ ఏరియా తుల్ముల్లా, గండేర్బాల్ డిస్ట్రిక్ట్, మేజర్ గా జమ్మూ అండ్ కాశ్మీర్, మోర్ రిలేటెడ్ టు కాశ్మీరీ పండిట్స్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గుర్తుంటే సరిపోతుంది. సో వైష్ణోదేవి, కాళీమాత అంటే బెంగాల్లో ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా దుర్గామాత, మన విజయవాడ దుర్గామాత, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ జనరల్ గా అందరికి ఐడియా ఉన్నాయి. పూరి వైష్ణోదేవి అటు సైడ్ వస్తుంది. రథయాత్ర అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సన్ టెంపుల్ కూడా అడుగుతుంటారు. సన్ టెంపుల్స్ ఓన్లీ త్రీ ప్లేసెస్ లో ఉంటాయి. ఒకటి కోనార్క్ సన్ టెంపుల్ ఒడిషా అటు సైడ్, రెండోది గుజరాత్ లో ఉండే మొదేరా సన్ టెంపుల్, మూడోది మనకి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరస్విల్లి సన్ టెంపుల్. 3 సన్ టెంపుల్స్ ఆర్ వెరీ ప్రామినెంట్ ఇన్ ఇండియా. అవే ఉన్నాయి, 3 ఉన్నాయి నాకు తెలిసి, ఇంకా ఎక్స్ట్రా లేవు. సో ఈ టెంపుల్స్ ఇవి కూడా చూసుకోవాలంటే టెంపుల్స్, ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో వాట్ వాజ్ ఇండియాస్ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ ఇన్ May 2025? సో రీసెంట్ గా ఉన్నటువంటి కలెక్షన్ ఎంత, గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ ఇన్ మే. సో 2.01 lakh crore. ట్రై టు రిమెంబర్ అండి. ముందు ఒకప్పుడు 50,000 crore ఉండేది నెలకి. సో పెరిగి ఇప్పుడు ఏకంగా 2 lakh crore దాటింది. ఓకే, సో మేలో 16% పెరిగింది. ఓకే, cross 2 lakh mark for the second consecutive month, 16.4% growth. సో ఏప్రిల్ లో ఆల్రెడీ ఇంకా హై ఉందండి, 2.37 ఉంది. యాక్చువల్గా తగ్గింది, బట్ 2 lakhs దాటింది. ఓకే, లాస్ట్ 2 months గా మనకి 2 lakh కలెక్షన్ అనేది దాటింది. ట్రై టు రిమెంబర్ దట్. ఇట్ షోస్ స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ కంప్లైన్స్, దట్ ఇస్ ఫైన్. సో రష్యా has deployed fiber optic first person view drones in Ukraine since spring 2024. What is the operational range of these fiber optic drones? సో రష్యా యుక్రెయిన్ అనేది మనకి ఫ్రీక్వెంట్ గా ఉంది, ఆ న్యూస్ లో ఉంది. కాకపోతే మేబీ సివిల్స్ గ్రూప్స్ లో అడగచ్చేమో, కానీ ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో అంత అడగకపోవచ్చు. బట్ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా, ఇట్ ఈస్ 15 to 30 kilometers. సో 15-30 kilometers అంటే షార్ట్ రేంజ్. ఓకే, షార్ట్ రేంజ్ రష్యా has deployed this fiber optic first person view drones. సో ఈ మధ్యన జరిగిన చాలా వార్స్ అన్నిటిలో కూడా డ్రోన్స్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే మనం డ్రోన్ ఎక్కడికి వెళ్తుందో మనకు కనబడుతుంది అనమాట స్క్రీన్ మీద. సో ఇట్ హస్ డిప్లాయిడ్ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్స్. సో హై క్వాలిటీ వీడియో ట్రాన్స్మిషన్, ఆపరేషనల్ రేంజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కామన్ గా చదువు. సో వాట్ జీన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద యావరేజ్ హైట్ గ్యాప్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్? సో ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూసుకోవచ్చు అండి. ఇన్ జనరల్ గా మెన్ ఆర్ టాలర్ దెన్ విమెన్ ఇన్ జనరల్. ఓకే, సో వాట్ ఈస్ ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇట్ ఈస్ ద SHOX. ఓకే, ఈ SHOX అనే జీన్ ఏదైతే ఉందో దానివల్ల మెన్ ఆర్ ఇన్ జనరల్ టాలర్ దెన్ విమెన్. యావరేజ్ 5 inch హైట్ గ్యాప్. ఓకే, ఈ జీన్ వల్ల మనకు కనబడుతుంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సూడో ఆటోసోమల్ రీజన్ ఆఫ్ బోత్ X and Y chromosomes. సో నాట్ ఎగ్జాక్ట్లీ సెక్స్ ఎక్స్క్లూజివ్. SHOX ప్రొడ్యూసెస్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత డెప్త్ లో చదవలేము. సో ఇన్ మెన్ హ్యావ్ 1 X and 1 Y. ఈ పాయింట్ గుర్తు అందరికి కామన్ గా తెలియాలి.
ఓకే, ఎక్స్ అండ్ వై ఉంటే మెన్, ఎక్స్ అయితే విమెన్. ఓకే, extra Y chromosome increases height more than extra X, all this is fine. సో SHOX జీన్ అనేది దానికి రీజన్ అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చైనా లెడ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇనిషియేటివ్ లాంచ్ ఇన్ 2025? ఓకే, సో ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్ ఇస్ ద చైనా లెడ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ లాంచ్డ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అవన్నీ కూడా ఇన్ జనరల్ గా మనం చూసాం కాబట్టి అది రైట్ అనుకునే అవకాశం ఉంది. So it is International Mediation Organization. So China asks Nepal to join its new International Mediation Organization. So China has invited Nepal to join its new International Mediation Organization, IOMED. So the International Mediation Organization was formally launched in Hong Kong. Okay, the headquarters లాంటి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. So it offers an alternative to arbitration and litigation by promoting mediation for resolving international disputes. So ప్రతి దానికి కోర్టుకి వెళ్ళి లిటిగేషన్ అంటే కోర్టులో మనం చేసే లిటిగేషన్ అవన్నీ వస్తాయి. సో దాని బదులు మీడియేషన్ అంటే కోర్టు వరకు వెళ్లకుండా ముందే ఇద్దరు టూ పార్టీస్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఓకే సెటిల్ డౌన్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియేషన్. So 33 founding member countries joined initially, mostly from Africa, Latin America, Southeast Asia, and Central Asia. Okay, so these regions have strong ties with China's Belt and Road Initiative also. So the organization is based on international principles of sovereign equality, non-interference in internal affairs, and peaceful resolution of disputes. Anyway, International Mediation Organization Hong Kong lo China అనేది స్టార్ట్ చేసిందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. So who did the Gukesh secure his maiden classical win over at Norway chess? So that is Magnus Carlsen. Okay, recent ga manam chusam kada Magnus Carlsen, his world number 1. So atani meeda D Gukesh has achieved his first classical win against Magnus Carlsen at Norway chess 2025. Okay, so Magnus Carlsen is the reigning world number 1 and considered the most dominant player of the modern era. And Gukesh is an Indian teenager who played white using Louis Ropes opening. Even in the depth of the D Gukesh, he won over Magnus Carlsen. అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నార్వే 2025 చెస్. So what name has been given to the Tiger Corridor area connecting the Kaval Tiger Reserve in Telangana with the Tadoba and Andari Tiger Reserve in Maharashtra? సో ఈ తలోబా అందరి కూడా ఆ మధ్యన చాలాసార్లు యూస్ లో ఉంది. మనకి తెలంగాణలో కావల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సో కుమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఓకే, సో మామూలుగా పేరు చూసి కూడా మనం చెప్పచ్చు, ఎందుకంటే ఈ మధ్యన కుమరం భీమ్ అనేది బాగా ఫేమస్ అయింది తెలంగాణలో. సో ఇస్ ప్రామినెంట్ వాట్ ఈస్ ఏ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ వాటిలో కూడా కొంచెం ఫేమస్. ఓకే, సో couple of points to be remembered. తెలంగాణలో కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో దట్ కంటిన్యూషన్ తదోబా అందరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర. సో ఆ ఏరియా అంతా కలిపి ఒక టైగర్ రిజర్వ్, దానికి కుమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ అని పెట్టడం జరిగింది. ఓకే, లొకేషన్ అక్రాస్ ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కుమరం భీమ్ డిస్ట్రిక్ట్, కుమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఫుల్ నేమ్ ఇస్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అందరికీ ఐడియా ఉండాలి. ఓకే, సో కారిడార్ కనెక్టివిటీ, ఇట్ కనెక్ట్స్ కవాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణ విత్ తదోబా అందరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర. జాగ్రఫికల్ స్కోప్, మల్టిపుల్ మండల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, గర్లాపేట్, మణి ఎక్సెట్రా అంతా. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 దానిలో షెడ్యూల్ 1, 2, 3, 4, 5, 6 ఎలా ఉంటాయి అవన్నీ కూడా జనరల్ గా అందరికి ఐడియా ఉండాలి. టైగర్ కారిడార్స్, ఓకే, ఈ మధ్యన చూసాం నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ NTCA, తర్వాత రీసెంట్ గా ఉన్నటువంటి కూనో పాల్పూర్ నేషనల్ పార్క్, చీతాస్ పెట్టారు, అది వేరు. ఎనివే మనకి ఆంధ్రాలో చూసుకుంటే శ్రీశైలం, ఓకే, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అవన్నీ కూడా జనరల్ గా ఐడియా ఉండాలి. టైగర్స్ ఎక్కువ ఉండేది సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. సో ఆల్ దీస్ థింగ్స్ జనరల్, ఇది ఎసెన్షియల్ ఫర్ జెనెటిక్ డైవర్సిటీ, మూవ్మెంట్ ఆఫ్ టైగర్స్ బిట్వీన్ ఫ్రాగ్మెంటెడ్ హ్యాబిటేట్స్. So Kaval Tiger Reserve, significant tiger habitat in Telangana, known for its rich biodiversity,
So Tadoba Andheri Tiger Reserve, one of Maharashtra's largest and oldest tiger reserves, playing a vital role in tiger conservation. So what is the name of one of the landmark books launched by Dr. Mansukh Mandavia during Urban Adda 2025 to promote cycling in safer urban environments for children? So ఈ బుక్స్ ఆథర్స్ కూడా మనం చూసాం కదా. ఇట్ ఈస్ సైక్లింగ్ చిల్డ్రన్ అండ్ సిటీస్. సో ఈ సైక్లింగ్ చిల్డ్రన్ అండ్ సిటీస్ ఇస్ ద బుక్ రిటన్ బై డాక్టర్ మన్సుఖ్ మండవియా. ఓకే, సారీ, హీ లాంచ్డ్, ఆయన రాయలేదు. He launched the book Cycling Children and Cities, authored by Bhairavi Joshi during the Urban Adda 2025 conclave. So this book Cycling Children and Cities advocates redesigning urban environments to support active mobility and safer public spaces for children. So the book is authored by Dr. Bhairavi Joshi, a dentist and a cycling advocate, etc. BYCS India Foundation. The Urban Adda 2025 అక్కడ లాంచ్ చేశారు. Objective to promote healthier lifestyle, etc. urban safety, all these things. నెక్స్ట్ అర్బన్ అడ్డా 2025 3-day కాన్క్లేవ్. ఓకే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రోడ్ టు సైకిల్ టు స్కూల్, ఫిట్ ఇండియా మూవ్మెంట్ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. గవర్నమెంట్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ ఫిట్నెస్, మిషన్ లైఫ్ అని కూడా ఈ మధ్యన ఒకటి వచ్చింది, అది కూడా చూసాం. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్, అది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లోనే లాంచ్ చేశారు. ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో కనబడుతుంటుంది. ఓకే, ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. BYCS ఇండియా ఫౌండేషన్, ఓకే, ఈవిడ చేసిన ఫౌండేషన్, నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ keep in mind. In which Northeast Indian state is the Indian Institute of Corporate Affairs establishing its first regional campus? So Indian Institute of Corporate Affairs, okay, ఉంది. దాని ఫస్ట్ రీజనల్ క్యాంపస్ మనం చూసుకుంటే నార్త్ ఈస్ట్ లో ఇట్ ఈస్ ఇన్ మేఘాలయ. సో IICA acquired a 5-acre land in Shillong, Meghalaya. సో లొకేషన్, ఇన్వెస్ట్మెంట్, ఫోకస్ అవన్నీ కూడా జనరల్ గా మనం రాసుకోవచ్చు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇస్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఫోకసింగ్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ పాలసీ రీసెర్చ్. PM డివైన్, ఇది కూడా మనకి చాలా సార్లు కనబడుతుంది. డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్, దిస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెంట్ గా మనకి క్వశ్చన్స్ లో కూడా కనబడుతుంది. ఓకే, సివిల్స్ లో కూడా చాలా సార్లు అడిగాడు. డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ ఎయిమ్డ్ అట్ బూస్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ సిటీ క్లస్టర్, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా. So what is the major change introduced by the Election Commission of India regarding the voter turnout reporting process, VTR? Okay. So presiding officers will directly enter voter turnout data into the ECINet app every 2 hours on polling day. So using SMS కాదు. ఓకే, పోలింగ్ ఏజెంట్స్ అంటే మన ఏ పార్టీ తరపున వాళ్ళు కొంతమంది అక్కడ ఉంటారు, అంత కరెక్ట్ అవుతుందో లేదు చూసుకోవడానికి వాళ్ళకి సంబంధం లేదు. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ ఎక్సెట్రా, అదేం కాదు. సో వాటర్ టర్న్అవుట్ రిపోర్టింగ్ ఎవ్రీ 2 hours కి ఎంతమంది వచ్చారు, ఎంత ఓటింగ్ జరుగుతుంది, ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ విల్ డైరెక్ట్లీ ఎంటర్ ద వాటర్ టర్న్అవుట్ డేటా ఇంటూ ద ECINet యాప్. ఓకే, సో ఎలక్షన్ కమిషన్, ECI, it's a technology platform used by election commission officials for election management, water turnout reporting. Okay. సో ప్రీవియస్ గా ఏం జరిగేది, మాన్యువల్ డేటా కలెక్షన్ బై సెక్టర్ ఆఫీసర్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలా కాకుండా ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఎంత ఇది ఇన్ఫర్మేషన్ పెడితే అది ఇమీడియట్ వెళ్ళిపోతుంది. సో రూల్ 49S ఆఫ్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ 1961 mandates presiding officers to furnish Form 17C to polling agents detailing votes recorded at the close of poll. ఓకే, అంత డెప్త్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా జనరలైజ్డ్. ఇది ECINet అనే యాప్ ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ ECINet అనే యాప్ ఉంది, దానిలో ఆన్ ద స్పాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎంటర్ చేస్తారు. So which significant maritime project marks India's first ever indigenous construction in collaboration with Norway's Kongsberg as per the recent MOU signed by GRSC? Okay, so first Indian polar research vehicle. Okay, so India's Garden Reach Shipbuilders and Engineers Limited, okay, GRSC, ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో కనబడుతుంది. ఈ షిప్ బిల్డింగ్ యాక్టివిటీ ఇదంతా కూడా ఎక్కువ చేసేది ఇండియాస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇది నాకు తెలిసి ముంబైలో ఉంటుంది. ఓకే, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ is a premier Indian shipyard based in Kolkata. Okay, not Mumbai, Kolkata. So remember this also, GRSC, Garden Reach Shipbuilders and Engineers, Kolkata. It specializes in warships and complex maritime platforms. Okay, అలాగే కాంగ్స్బర్గ్ అనేది నార్వేజియన్ టెక్నాలజీ కంపెనీ.
ప్రొవైడింగ్ డిజైన్ ఎక్స్పర్టీస్ అండ్ ఇది. సో పోలార్ రీసెర్చ్ వెహికల్ అంటే స్పెషలైజ్డ్ వెసల్ యూజ్ టు కండక్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ పోలార్ ఎక్సెట్రా సదర్న్ ఓషన్ రీజన్స్. సో మహాసాగర్ విజన్, ఇండియాస్ ఎక్స్పాండెడ్ మ్యారిటైమ్ విజన్. సో మనకి సాగర్మల, భారత్మల ఎలాగైతే ఉన్నాయో అది పోర్ట్, సాగర్మల ఈజ్ ఫర్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారత్మల రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అలాగా మహాసాగర్ విజన్ కూడా ఇండియాస్ ఎక్స్పాండెడ్ మ్యారిటైమ్ విజన్, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అక్రాస్ ద రీజన్స్, ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఓషన్ డెవలప్మెంట్. ఓకే, సో ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఓషన్ డెవలప్మెంట్. ఓషన్ డెవలప్మెంట్ కి మహాసాగర్ గుర్తుపెట్టుకోండి. పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సాగర్మల చూసాం. ఓకే, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి భారత్మల చూసాం. సో ఓషన్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, మెరిటైమ్ కానీ, ఇవన్నీ ఎక్స్ప్లోరేషన్, ఇవన్నీ పోలార్ రీసెర్చ్ ఎక్సెట్రా, మినరల్ ఎక్స్ప్లోరేషన్, అవన్నీ కూడా మహాసాగర్ విషన్. సో ఎంఓయు అనేది జిఆర్ఎస్సి అండ్ నార్వేస్ కాన్స్బర్గ్ ఈ రెండు సైన్ చేసాయి. సో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇదంతా ఇది ఈ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోవాలి. అంటే విచ్ ఇన్స్టిట్యూట్ at whatever it whatever organization conducts this polar and ocean research అంటే NCOPR, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. సో అంటార్కిటికాలో కూడా మనకి ఒక సెంటర్ ఉందండి. ఓకే, అది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. సో ఇండియా హ్యాస్ 2 యాక్టివ్ రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్కిటికా, మైత్రి అండ్ భారతి. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ మైత్రి అండ్ భారతి అంటార్కిటికాలో ఉంది. మనకి నాకు తెలిసి ఆర్కిటిక్ అంటే పైన వస్తుంది, అంటార్కిటిక్ కింద వస్తుంది. ఆర్కిటిక్ లో ఎవరు పెద్దగా లేదు, అంటార్కిటిక్ లో ఇట్ ఇస్ లిటిల్ బిట్ ఈ రీసెర్చ్ అనేది ఇట్స్ గోయింగ్ ఆన్. సో మైత్రి అండ్ భారతి. దక్షిణ గంగోత్రి వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రీసెర్చ్ స్టేషన్, గుర్తుపెట్టుకోండి. దక్షిణ గంగోత్రి, బట్ ఇట్ వాజ్ అబాండన్డ్ అండ్ నౌ ఈస్ యూజ్డ్ యాజ్ అ సప్లై బేస్. Maitri is located in the Shirmaker Oasis, while Bharati is situated east of Talafjord Quality Bay. So ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, మైత్రి అండ్ భారతి ఇవి ఈ రీసెర్చ్ స్టేషన్స్. ఓకే, మైత్రి అండ్ భారతి. పాతది షిప్స్ అన్ని కూడా ఇలా లాక్ అయిపోతాయి యాక్చువల్గా ఈ ఐస్ వల్ల. ఓకే, ఈ తలాఫ్జోర్డ్ క్వాలిటీ బే అది భారతి. మైత్రి అని కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ ఇవన్నీ చేసేది నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ వాట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ అది ఉందో, NCOPR. సో ఈ ఆర్గనైజేషన్స్ కూడా తెలియాలండి. ఓకే, ఈ క్రిసాట్ అని లేదా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్, ICAR, ఇలాంటివన్నీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబొరేటరీస్, NPL నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఇలా చాలా ఉంటాయి. ఒకటి హైదరాబాద్ లో కూడా ఉంటుంది. ఓకే, సెల్యులర్ మాలిక్యులర్ ఇది CCBM అనుకుంటా. ఓకే, సెల్యులర్ బయాలజీ సంథింగ్ ఏదో ఉంటుంది, అది హైదరాబాద్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా జనరలైజ్ అడుగుతూ ఉంటారండి ఫ్రీక్వెంట్ గా. సో ఎనీవే GRSC అనేది కోల్కతాలో ఉంటుంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అది కాన్స్బర్గ్ అనే కంపెనీతో, విచ్ నార్వేజియన్ కంపెనీ చేసుకుంది. మహాసాగర్ అనే విజన్ మనం చూసాం, NCOPR చూసాం. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అది మైత్రి అండ్ భారతి అది కూడా మనం చూసాం. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో జూన్ లోన సో ఇవన్నీ కూడా పాసిబుల్ కవర్ చేద్దాం, లేదంటే చూద్దాం. ఎనీవే దిస్ పర్టికులర్ సో కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తున్నామండి ఇప్పటికి. సో ఇది స్పెసిఫిక్ గా హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ కోసం చేసినప్పటికీ కూడా హైకోర్టు నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఈ డిస్ట్రిక్ట్ హైకోర్టు కండక్ట్ చేసే డిస్ట్రిక్ట్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ వాటి కోసం చేసినప్పటికీ కూడా ఆల్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ సివిల్స్, గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్ కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ కాకుండా ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఉందండి. 700 pages PDF. దీనిలో మీకు అంతా డీటెయిల్డ్ గా కవర్ అయిపోతుంది ఆల్ ఆస్పెక్ట్స్. అది కాకుండా టెస్ట్ సిరీస్ అనేది విత్ సొల్యూషన్స్ ఉంటుంది. 10 వరకు పెడతాను. అంటే క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, ఓన్లీ క్వశ్చన్ ఉండదు. ఓన్లీ క్వశ్చన్స్ మనం కరెంట్ అఫైర్స్ లో ఎలాగో కవర్ చేస్తున్నాం కాబట్టి దీనిలో ఏంటంటే ఆల్రెడీ సాల్వ్డ్ టెస్ట్ సిరీస్ మాత్రమే ఉంటుంది. సో క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, ఇలాగా ఒక్కొక్క దానికి 40 ఉంటాయండి. ఓకే, సో ఒక్కొక్క దానిలో 40 ఉంటాయి. ఇంగ్లీష్ ఉండదు ఇందులో, ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఉంటుంది. 40 questions into 10. సో ఇందులో మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోతుంది. జనరల్ సైన్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా చాలా PDFs యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పెడతాను. సో ఇప్పుడు రాబోయే ఆల్ ఫార్మాట్ మనకి ఎండోమెంట్స్ కానీ, ఈ హైకోర్టు, AP హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు పోల్, ఇవన్నిటికి కూడా హెల్ప్ అవుతుందండి. సో జనరల్ గా గ్రూప్స్, సివిల్స్ వాటిలో కూడా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి సింపుల్ క్వశ్చన్స్ కూడా వచ్చినప్పుడు ఇవి బాగా హెల్ప్ అవుతాయి.
సో నెక్స్ట్ గ్రూప్ 1 కానీ నోటిఫికేషన్ పడితే దానికి ఎక్స్క్లూజివ్ గా దాన్ని చూడాల్సిన అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అవి వేరే ఉంటాయి, ఇంకొంచెం డెప్త్ లో చూడాలి, అది చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ పర్టికులర్ ఈ హైకోర్ట్ నోటిఫికేషన్ కోసం తయారు చేసిన ఈ కోర్స్ అయితే ఓన్లీ ₹150 అండి. సో ₹150కే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇంకా మిగతా ఆ సిలబస్ లో ఏదైతే ఉందో దాని అంతటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇనిషియల్ గా కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత కొంచెం డేట్స్ అవి వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు విల్ ట్రై టు కవర్ ఎకనమీ, ఓకే, ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ మీకు ఒక 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద కవర్ అయ్యే అవకాశం, 10 to 20 కరెంట్ అఫైర్స్ మీద రావచ్చు. ఓకే, సో హిస్టరీ వీటి మీద 2-3 క్వశ్చన్స్, జాగ్రఫీ మీద 2-3 క్వశ్చన్స్, ఓకే, ఎకనమీ ఇవన్నీ కూడా, పాలిటీ మీద కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇవి కూడా చూద్దాం. పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా బ్రీఫ్ గా పీడిఎఫ్ తయారు చేసి వీలైనంత వరకు క్వశ్చన్స్ అవి కూడా చేయడానికి ట్రై చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ అఫైర్స్ కొంచెం కంప్లీట్ చేసుకుంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత వీ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు పర్చేస్ దిస్ కోర్స్. 150 విల్ బి వెరీ యూస్ఫుల్. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఈ ఎగ్జామ్ కాకుండా రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.